దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన నటన, పంచ్ డైలాగ్స్, డాన్స్లు, పాటలతో ఖైదీ నెంబర్ 150 సినిమాతో వరల్డ్ వైడ్ గా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నంతటిని ఎలా కట్టిపడేశాడో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. కోల్కతా జైల్లో కత్తి సీను కనిపించడంతో స్టోరీ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్న సీను హైదరాబాద్ వస్తాడు. ఈ నగరం నుంచి బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు లక్ష్మి అంటే కాజల్ అనే యువతిని చూసి ప్రేమలో పడతాడు. దీంతో బ్యాంకాక్ వెళ్లకుండా ఆగిపోతాడు. అదే సమయంలో ఒకరిపై హత్యాయత్నం జరుగుతుంది. అతగాడు అచ్చు తనలాగే ఉంటాడు. తనలా ఉన్న శంకర్, చిరు డ్యూయల్ రోల్ ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ రైతు నాయకుడని తెలుస్తుంది. అయితే కత్తి సీనును శంకర్ అని పొరబడిన జిల్లా కలెక్టర్ అతడిని రైతుల వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ అంటే తరుణ్ అరోరా రైతుల భూములను కాజేసి అక్కడ ఓ కూల్ డ్రింక్స్ కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటాడు. కత్తి సీనును చూసిన అగర్వాల్ అతడినే శంకర్ అని భావించి రైతుల భూములు తనకు దక్కేలా చూస్తే 25 కోట్లిస్తానని ఆశ పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి సీను. చివరకు అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి సీను వేసిన వ్యూహమేమిటి, శంకర్ మాటేమిటి, లక్ష్మి కత్తి సీనుల లవ్ స్టోరీ ఏమైంది అన్నవి తెలుసుకోవాలంటే ఖైదీ నెంబర్ 150 సినిమా చూడాల్సిందే. కామెడీ, రొమాన్స్ కలిపి వండిన మూవీ ఇది. చిరు ఇమేజ్ కి తగినట్టు దర్శకుడు వివి వినాయక్ దీన్ని మలిచాడు. కాజల్ అందాలు, ఫైట్స్, కామెడీ బాగా పండాయి. బ్రహ్మానందం, ఆలీ, జయప్రకాష్ రెడ్డి, పోసాని యథా ప్రకారం తమ కామెడీ రోల్స్ పోషించారు. అమ్మడు సాంగ్ లో చరణ్ మెరిశాడు. ఫస్ట్ హాఫ్ అంతా మంచి లొకేషన్లలో పాటలు, కామెడీతో సాగితే సెకండ్ హాఫ్ రైతుల నేపథ్యంలో గంభీరంగా సాగింది. మెగాస్టార్ తన నటనతో 2 పాత్రలని చక్కగా పోషించాడు.